ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి. అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరు తెలిసిందే, లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో. చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది, మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, మన కుప్పం లాంటి సీట్ లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది. మీరు చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు, చాలా కమిటెడ్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన 29 ప్రోగ్రామ్స్, సంక్షేమ ప్రోగ్రామ్స్, పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది. అందులో కొన్ని చెప్పాలంటే స్త్రీ శక్తి ఒకటి, అదే కాకుండా నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది. అది కూడా దళితుల ఇళ్లలో వాళ్ళ పెళ్లికి కూడా చాలా సపోర్ట్ చేయటం, తాలిబొట్టు కూడా అందించటం జరుగుతుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇవ్వటం జరుగుతుంది. లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ద్వారా ఎంతో చేయటం జరుగుతుంది. నేను చెబుతూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైతే ఆయన ఇక్కడ నడుపుతున్నారు. కానీ లోకేష్ గారికి ఇంకా నా మనసుకి అన్నిటికన్నా దగ్గరైన ప్రోగ్రామ్ స్త్రీ శక్తి అని ఈ ప్రోగ్రామ్. మన స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది మహిళలకి టైలరింగ్, ఇంకా బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ అందించడమే కాకుండా ఇప్పుడు దాకా చాలా సక్సెస్ఫుల్గా చేసిన మహిళలందరికీ దాదాపు 2610 టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే అది ఒక పెద్ద సంగతి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఒక ఆదాయం వచ్చేదాకా దట్టు చూస్తున్నాము. ఇప్పుడు నేను గత ఎన్నో రోజులుగా స్త్రీ శక్తి బెనిఫిషరీస్ని కలుస్తూ ఉన్నాను. చాలామంది చెప్తున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి. అదే కాకుండా పిల్లలకి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ శిక్షణ ఉన్నా కూడా జాబ్స్ దొరకట్లేవు, ఆదాయం సరిగా రావట్లేవు, చీప్ లిక్కర్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తున్నారు. స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ఇళ్ళని ఎంతో కొంత నడుపుకోగలుగుతున్నారు అని వాళ్ళు చెప్పారు. దీంట్లో ఉన్న అద్భుత విషయం ఏంటంటే మహిళలకి ఆదాయం వచ్చేటట్టు చూస్తే వాళ్ళు ఈ ఆదాయాన్ని, ఈ డబ్బులను చాలా జాగ్రత్తగా కూడా ఖర్చు పెడతారు. విద్య మీద కానివ్వండి, హెల్త్ మీద కానివ్వండి, అటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఈ సక్సెస్ స్టోరీస్ చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఇంతకుముందు చెప్పాను ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద స్థాయిలో చేయాలి. మేము మహిళలు ఇంట్లో కూర్చుని ఏదైతే కుడుతున్నారో దానికి చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజెస్ అనేది ముఖ్యం. ఆల్రెడీ చేస్తున్నాము, దాని ఇంకా పెద్ద స్థాయిలో చేస్తాము. ఎలాగైతే చేనేత కార్మికులకు టాటా సంస్థ తనేరియాతో టైఅప్ పెట్టుకుని వివర్సాల ద్వారా వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ ట్రైనింగ్ కలిగిస్తున్నాము, అది మన టైలరింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ.
మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే 0 వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది. దానికి గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి. అది మీ బాధ్యత, మన బాధ్యత. అదే కాకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మహిళలు, మీ ఇతర మహిళలకి లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి హయాంలో జరుగుతుందో ఆలోచించమని చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి. తప్పకుండా మన టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమ